నమస్తే, నా పేరు డాక్టర్ నీరజ. నేను గుంటూరులో నీరజ న్యూరోకేర్లో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ పార్కిన్సన్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది పిక్కలు పట్టేయడం గురించి. కండరాలు పట్టేయడం, పిక్కలు గట్టిగా పట్టేయడం అనేది చాలా సాధారణంగా చూసే సమస్య. అరుదుగా ఎప్పుడో ఒకసారి వస్తుంది అంటే దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే చాలా ఫ్రీక్వెంట్గా పదే పదే వస్తుంది, నిద్రని డిస్టర్బ్ చేస్తూ ఉంది, ఇబ్బంది పెడుతుంది అంటే అప్పుడు మనం దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఆ పిక్కలు పట్టేయడానికి గల కారణాలు ఏంటి, మనం ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. వయసు పెరిగే కొద్దీ కాళ్ళల్లోని కండరాలన్నీ వీక్ అవుతూ ఉంటాయి. దానివల్ల కూడా ఒక 60 years దాటిన తర్వాత కొంతమందిలో పిక్కలు అనేది పట్టేస్తూ ఉంటాయి. 2 నెలలకోసారో 3 నెలలకోసారో అట్లా రావచ్చు అన్నమాట. ఇది సహజం. ఇట్లా కాకుండా కొన్ని కారణాల వల్ల పిక్కలు పట్టేస్తాయి. ఎట్లా అంటే మొదటిది కొన్ని మినరల్స్ బాడీలో తగ్గినప్పుడు అనమాట. ఎట్లాంటివి అంటే కాల్షియం కానీ, మెగ్నీషియం, పొటాషియం, సోడియం ఇట్లాంటివన్నీ బాడీలో తగ్గినప్పుడు, కొంచెం డీహైడ్రేషన్ వాటర్ లెవెల్స్ బాడీలో తగ్గిపోయినప్పుడు కానీ, లేదా కొన్ని విటమిన్స్, విటమిన్ డి కానీ, విటమిన్ ఈ కానీ ఇట్లాంటి డెఫిషియన్సీస్ అంటే తిండి ద్వారా వచ్చే వీటిల్లో మనకి ఏదైనా తక్కువగా బాడీకి అందుతుంది అంటే దానివల్ల మనకి ఇట్లా జరగవచ్చు అనమాట. కొన్నిసార్లు లూజ్ మోషన్స్ అయినప్పుడు, కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో కూడా ఇటువంటి మార్పులు వచ్చి మనకి నొప్పులు వస్తూ ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని రోగాల్లో మనం పిక్కలు పట్టేయడం చూస్తాం అనమాట. దీంట్లో ముఖ్యమైనది షుగర్ ఉన్న వాళ్ళలో పాదాల నరాలు అనేవి కొంచెం వీక్గా ఉంటాయి కండరాలతో సహా. సో వీళ్ళలో డయాబెటిక్ న్యూరోపతి ఇట్లా ఉన్న వాళ్ళలో పిక్కలు పట్టేయచ్చు. ఇది కాకుండా థైరాయిడ్ ఉన్న వాళ్ళలో, అంటే హైపోథైరాయిడిజం ఉత్పత్తి అనేది తక్కువగా జరిగే వాళ్ళలో కండరాలు పట్టేయచ్చు. అది కాకుండా కిడ్నీ డిసీజెస్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోయినా, లివర్ సిర్రోసిస్, కాలేయంలో ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే ఈ రోగాలు ఉన్న వాళ్ళలో కొంచెం పిక్కలు అనేది తరచూ పట్టేస్తూ ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని నరాల రోగాలు, స్పాండైలోసిస్ లాంటివి, న్యూరోపతి లాంటివి, కాళ్ళకి రక్త సరఫరా తక్కువ జరుగుతుంది, రక్తనాళాలు మూతబడిపోతున్నాయి, ఇట్లాంటి కాజెస్లో కూడా మనకి పిక్కలు అనేది పట్టేయచ్చు అనమాట. సో కారణం ఏంటి అనేది కనుక్కోవడం మన మొదటి లక్ష్యం. అందరికీ ఫస్ట్ ఈ మధ్య స్టార్ట్ అయింది అంటే మొదట కొన్ని కాల్షియం టాబ్లెట్స్, విటమిన్ డి సప్లిమెంట్స్, విటమిన్ ఈ సప్లిమెంట్స్, వాటర్ బాగా తీసుకోవాలి, కొంచెం వాకింగ్ చేయాలి, ఇట్లాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉండే వాళ్ళకి సెట్ అయిపోతాయి. కానీ కొంతమందికి ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గట్లేదు అంటే అప్పుడు మనం కొన్ని టెస్టులు చేసుకొని చూస్తాం అనమాట. బ్లడ్లో విటమిన్స్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, కండరాలు, నరాల కొన్ని పరీక్షలు చేసి వాటిలో వీక్నెస్ ఏమైనా ఉందా, కొంతమందిలో స్పైన్లో ఏమైనా తేడా ఉందా అనేది మనం కనుక్కోవాలి. సో కారణాన్ని బట్టి మనం మెడికేషన్స్ అనేది వాడచ్చు అనమాట. కొంతమందికి మజిల్ రిలాక్సెంట్స్, కొంతమందికి కొన్ని డ్రగ్స్ ఉంటాయి నరాల మీద పనిచేసేవి, గాబాపెంటిన్, ప్రీగాబాలిన్, ఇట్లాంటివి కొన్ని మెడిసిన్స్ వాడుకోవడం వల్ల మనకి రిలీఫ్ వచ్చింది. మనం మామూలుగా న్యాచురల్గా కొంచెం ట్రీట్ చేసుకోవాలి అనుకుంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే స్ట్రెచ్చింగ్. కాళ్ళ కండరాల్ని స్ట్రెచ్చింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మన పాదం ఇట్లా ఉంది అంటే దాన్ని వేళ్ళుని మన వైపు పైకి ఇట్లా ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట. నిద్రపోయే ముందు మనం ఒక 10 సార్లు పైకి, అంటే పిక్కని కొంచెం స్ట్రెచ్ చేయడం అనమాట. ఒక 10 సార్లు పైకి మనం ప్రెస్ చేసి వదిలిపెడితే కొంచెం రిలాక్స్ అవుతాయి అన్నమాట. ప్లస్ మనకి ఇప్పుడు హఠాత్తుగా అర్ధరాత్రి మనకి పిక్క పట్టేసింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం ఐస్ కానీ, హాట్ కంప్రెసెస్ కానీ ఏదైనా పెడతాం అనమాట, కొంచెం మజిల్ రిలాక్స్ అవ్వడానికి. ప్లస్ దాంతోపాటు కొంచెం మైల్డ్ స్ట్రెచ్చింగ్ చేయడం, అంటే మనం కాలు కింద పెట్టినా సరే స్ట్రెచ్చింగ్ అవుద్ది. ఆ టైంలో చాలా నొప్పిగా ఉన్నా సరే మనం కొంచెం మూమెంట్స్ అనేది కొంచెం చేస్తే తొందరగా అనేది తగ్గిపోద్ది. చాలా వరకు ఒక 2-3 minutesలో సెట్ అయిపోతూ ఉంటుంది. రేర్గా ఎక్కువసేపు ఉండే వాళ్ళలో పెయిన్ కిల్లర్స్ లాంటివి వాడుకోవాల్సి వచ్చింది. సో మీకు పిక్కల ప్రాబ్లం అనేది ఎప్పుడో వచ్చేది అంటే దాన్ని మీరు నైట్ టైం కొంచెం స్ట్రెచ్ చేసుకోవడం, కాళ్ళ కండరాలు గట్టిగా ఉండేటట్టు కొన్ని ఎక్సర్సైజెస్ చేయడం, వాకింగ్ చేయడం, వాటర్ బాగా తీసుకోవడం, అప్పుడప్పుడు అడపదడప విటమిన్ సప్లిమెంట్స్ వేసుకోవడం వల్ల మనకి కవర్ అవుతూ ఉంటుంది. అదే తరచుగా వస్తుంది అంటే మాత్రం మీకు డాక్టర్ హెల్ప్ అవసరం పడింది. కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని మనం దానికి మెడిసిన్స్ వాడుకుంటే చక్కని రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. థ్యాంక్ యూ.